అల్జాపూర్ శ్రీనివాస్ గారు మాట్లాడతాం. శ్రీనివాస్ గారు, బీజేపీ లీడర్స్ ఏమో ఈ ప్రాజెక్ట్ ని ఇంజనీరింగ్ బ్లండర్, తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఏటీఎం గా మారింది అని చెప్పేసి మీరు ఆరోపిస్తున్నారు. అలాగే సిబిఐ ఎంక్వైరీ కూడా మీరు డిమాండ్ చేస్తున్నారు కదా, అంటే మీకు కూడా ఏంటి ఈ కమిషన్ పైన నమ్మకం లేదా? శ్రీనివాస్ గారు చెప్పండి. ఈ పీసీ ఘోష్ కమిషన్ పైన మీకు నమ్మకం లేదా? ఎందుకంటే ఇంజనీరింగ్ బ్లండర్, బీఆర్ఎస్ కి ఏటీఎం గా మారిన కాళేశ్వరం ప్రాజెక్ట్ అని మీరు విమర్శిస్తున్నారు, సిబిఐ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తున్నారు, కాంగ్రెస్ పై ఒత్తిడి తెస్తున్నారు సిబిఐ ఎంక్వైరీ వేయమని. పీసీ ఘోష్ కమిషన్ మీద మాకు నమ్మకం లేదన్న మాట ఎప్పుడు చెప్పలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీగా ఉన్నప్పుడు లేదా భారతీయ జనతా పార్టీ ఎన్నికల ముందు ఆ విషయాల మీద అనేక ఆరోపణలు చేసింది వాస్తవం. ఇప్పుడు మేము సంపూర్ణంగా నమ్ముతున్నాం ఆ నిర్ణయాలు తప్పు. ఆ యొక్క మేడిగడ్డ నుండి ఇక్కడ దాకా రావడం, కాళేశ్వరం చేయడం అనేది మంచి నిర్ణయం కాదు. అప్పటికే వైఎస్ గారి పీరియడ్ లో 9,000 పైచిలకు కోట్ల ఖర్చు అయింది. గ్రావెల్ ద్వారా ఎవరైనా నిష్ఠాతులు చెప్పేది ఏంటంటే, వెన్ దేర్ ఇస్ ఎ స్కోప్ ఫర్ గ్రావెల్, ఆ యొక్క ఇరిగేషన్ కోసం నీరు తీసుకురావడానికి, అటువంటిప్పుడు వి షుడ్ నాట్ గో ఫర్ ఈ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్, హై లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్. సో అది తప్పు నిర్ణయం అని మేము భావిస్తున్నాం. రెండవది, 38,000-40,000 కోట్ల రూపాయల యొక్క ఖర్చుతో కూడుకున్న దాన్ని ఎస్టిమేషన్ మొత్తం కూడా పెంచి 60,000 కోట్లు, 60,000 నుంచి ఇప్పుడు 1,00,000 పైన కోట్ల రూపాయలు ఖర్చు. ఆ భారం అంతా కూడా మరి ప్రజలమే పడుతూ ఉన్నది. మరి కనీసం న్యాయంగా నిజాయితీగా ఖర్చు అయిందా అంటే, మాకు అనేక రకాలుగా ఎక్స్పర్ట్స్, ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్, అప్పుడు అనేక సార్లు రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగిన రోజే కాదు, మీకు తెలియని కాదు, అన్ని తెలుసు. ఆ రౌండ్ టేబుల్ సమావేశాల్లో కూడాను ఆ ప్రాజెక్ట్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మీద, లేదా మషినరీ కొనుగోళ్ల మీద, ఈ యొక్క కొటేషన్స్, ఎస్కలేషన్స్ మీద అనేక అనుమానాలు ఇంజనీర్స్ వ్యక్తం చేయడం జరిగింది. అక్కడ అవినీతి జరిగిందని సంపూర్ణంగా నమ్ముతున్నాం. ఎవరు చేస్తారు, దానికి కారకులు ఎవరు అని మేము ఇప్పుడు చెప్తున్నాం. కానీ ముఖ్యమంత్రి గారికి మేము చేశారు, అన్నిటికీ నేనే బాధ్యుడిని, సర్వం నేనే, కర్త కర్మ క్రియ, ఇంజనీర్ నేనే, డిజైన్ మార్చింది నేనే, ప్లేస్ ఆఫ్ సైట్ మార్చింది నేనే అని చెప్పుకోవడం జరిగింది. ఏ ఆఫీసర్ అయినా అడిగినా కానీ బయానా ఇస్తే పీసీ ఘోష్ ముందర, కమిషన్ ముందర, మేమంతా నిమిత్త మాత్రం, మాది ఏమి కాదు, ముఖ్యమంత్రి గారు చెప్పింది మేము చేస్తామని చెప్పినారు. ఇది వాస్తవమే కదా. సో ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్, మేము సిబిఐ అడిగిన కారణం ఏంటి, కాంగ్రెస్ సర్కార్ నిజాయితీగా ఈ యొక్క కమిషన్ ద్వారా వాస్తవాలు మీకు ఇన్పుట్స్ ఇవ్వగలిగితే, ఈ యొక్క అవినీతి అక్రమాలు జరిగిన వాటి మీద మీరు ప్రాసిక్యూట్ చేసే స్థితిలో ఉండాలి. కానీ ఆ యొక్క స్థితి కాంగ్రెస్ సర్కార్ దగ్గర కనబడతలేదు. లేకుంటే ఇంతకాలం రాద్దాం కాదు. మీరు ఎప్పుడు సీరియస్ గా ఉన్నారు ఆ యొక్క బీఆర్ఎస్ గురించి, తూతూ మాత్రంగా ఉన్నాడు. ఇప్పుడంటే ఈ ఎంక్వైరీ నడుస్తా ఉన్నది, ఇంకా ప్రొలాంగ్ అవుతా ఉన్నది, ఇంకా చాలా మంది పిలవాల్సి ఉన్నది, కాంట్రాక్టర్లను పిలవాల్సి ఉంది, ఆ పేర్లు లేవు. ఇంకా మీ మీద కనుక ఈ యొక్క బీఆర్ఎస్ సర్కార్ అవినీతి అక్రమాల మీద నిజంగా సీరియస్ గా ఉంటే, ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి, కమిటీలు వేసినాయి, కమిషన్లు వేసినాయి, వాటి రిజల్ట్ అంతా కూడా బయటకు రావాలి. అనేక కుంభకోణాలు జరిగినట్టుగా మరి విన్నాం, చూస్తున్నాం కూడాను. ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? అనేక అంశాలు, అనేక ఆరోపణలు, 1,00,000 కోటి. మీరేమో కాంగ్రెస్, బీఆర్ఎస్ పట్ల కాంగ్రెస్ ఉదాసీనంగా ఉంది అని మీరు అంటున్నారు, కానీ అసలు బీజేపీ బీఆర్ఎస్ ఒకటవ్వాలనేటువంటి ప్లాన్ లో ఉన్నాయి అని కదా మొన్నటి వరకు టాక్. మా ఫైట్ అంతా బీజేపీది, కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ మీద సమాంతర పోరాటమే. దే ఆర్ మై రైవల్స్, పొలిటికల్ రైవల్స్ వాళ్ళు. మీ రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోసం, ప్రజలకు న్యాయం చేయడానికి భారతీయ జనతా పార్టీ ఉన్నది ఇక్కడ. వాళ్ళతో వీళ్ళతో కొల్లుడు కావాల్సిన మాకు అవసరం లేదు. మ్యాండేట్ అర్థమైపోయింది. వాళ్ళకు 39 సీట్లు గెలిచిన తర్వాత కూడా రోజా గారు సబ్సిక్వెంట్ ఎలక్షన్స్ లో వాళ్ళకు డ్రాస్టికల్ గా ఎంత పడిపోయింది వాళ్ళకి ఓట్ పర్సెంటేజ్ చూడండి మీరు. పార్లమెంట్ ఎలక్షన్స్ దే కేమ్ డౌన్ టు 14.5 సంథింగ్, 15.5. వేరాజ్ మేము రోజైనా 36%, 35%. వాళ్ళకు ఒక్క సీట్ రాలే, మాకు 8 సీట్లు వచ్చింది. మేము ఎందుకు వచ్చిన వాళ్ళతోని
డెఫినెట్ గా అయితే సుంకిశాల ఎస్ఎల్బిసి టన్నెల్ కూలినప్పుడు ఎందుకు కేంద్ర బృందాలు విచారణకు రాలేదు, ఎందుకు వీటిపైన విచారణ చేపట్టలేదు అని బీఆర్ఎస్ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ చేయాలి కదా. ఓ సుంకేశ్వర ఇమ్మీడియట్ గా స్టెన్ యాక్షన్ తీసుకోవాల్సింది ఎవరండి? కాంగ్రెస్ సర్కార్ కదా. సర్కార్ ఎవరు ఉన్నది? చేయాల్సింది సర్కార్. పట్టించుకోరు. ప్రతి దాంట్లో మేము ఇన్వాల్వ్ అయినా అనుకోండి, దీంట్లో కూడా మేము ఇన్వాల్వ్ అయినామా? సిబిఐ ఇన్వాల్వ్ అయింది ఇక్కడ. అన్లెస్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ రిక్వెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్, సిబిఐ రాదు ఇక్కడ. ఇది మనకు సిస్టమ్ ఫెడరల్ వ్యవస్థలో ఉన్నదే కదా రోజా గారు. వాటి పరిమితి పరిధులు అన్ని ఉన్నాయి కదా. సో వీళ్ళు లెటర్ కాంగ్రెస్ ప్రభుత్వము సిబిఐ ఎంక్వైరీకి రిక్వెస్ట్ చెయ్యదు, ఇటువైపు సిబిఐ ఎంక్వైరీ ఇక్కడ జరగదు. మొత్తం మరి పీసీ ఘోష్ కమిషన్ ఒక చోట రోజా గారు లింకేజ్ ఉంటాయి కదా. ఒక్కటి చాలు దొరుకుతాయి, మొత్తం డొంకలు లాగచ్చు. దొరుకుతుంది, తలుచుకుంటే కాంగ్రెస్ తలుచుకుంటే దొరుకుతుంది. మా చేతుల్లో కూడా ఏదో ఒక రూట్ ద్వారా దొరికింది అనుకోండి. చూసిన మీరు కవిత గారి యొక్క కేసు 2,000 కోట్ల రూపాయల స్కామ్ దొరకాలా? ఆ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చి ఆధారం దొరికితే డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం మేము ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం లేదు. సిబిఐ అయినా ఈడీ అయినా ఇన్వాల్వ్ అవుతుంది. ఎందుకు స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు ఈ యొక్క కాంట్రాక్టర్ విచారణ కోసం? డిడ్ దే కాల్ సింగిల్ కాంట్రాక్టర్? ఘోష్ ముందర చేసింది ఎవరు? బండారు గారు ఇంతకు చెప్పినా ఒప్పుకోవడం జరిగింది. అవినీతి జరగకుండా ఉండి ఉంటుంది. ఇది 100% 100% వాస్తవం రావాలంటున్నాం. ఇప్పుడు కేసీఆర్ గారు చేసినా, అధికారులు చేసిరా, ఎంటైర్ గవర్నమెంట్ చేసిందా, ఇంకెవరైనా చేసిరా అనే వాస్తవాన్ని బయటికి ఎవరికి హక్కు ఎవరు? డబ్బులంతా ఎవరి? ప్రజలే కావా? వేరు 40,000 crores నా వేరే 1,00,000 కోట్లు ఇప్పటి కూడా తప్పు అని ఒప్పుకోకుంటే చదువుకున్న సమాజం అన్యాయం చేస్తున్నాం అయితే మేమంతా కూడా, అందరం కూడా. రామ్మోహన్ సార్, కాళేశ్వరం ప్రాజెక్టు